నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెనాలిలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చకచక ఏర్పాట్లు. ఆర్ఎండ్బి రోడ్డులో జీబ్రా లైన్స్ కు పరిశీలన. ట్రాఫిక్ రద్దీ నివారణకు సిగ్నలింగ్ వ్యవస్థ కీలకం. పింఛను కార్డుంటే ఎకరంన్నర భూమి ఉన్నట్టే. నెల నెల 3,000 రూపాయలతో అవ్వాతాతలకు ఏడాది 36,000 రూపాయలు కౌలువచ్చినట్టే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలకు ఆసరా. ప్రతిపక్ష నేతలే జగన్మోహన్ రెడ్డి సమాధతను అంగీకరిస్తున్నారు. వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు స్థానిక పినపాడులో జరిగాయి. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై డ్వాక్రా మహిళలకు చెక్కును అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలకు ఆసరా ఇస్తున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థతను ప్రతిపక్ష నేతలే కీర్తిస్తున్నారని అన్నారు. భారతదేశంలోనే 2.56 లక్షల కోట్లను పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు నేరుగా అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెనాలి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ క్రమం తప్పకుండా పింఛన్లతో పాటు సంక్షేమ పథకాలను అందజేసిన జగన్మోహన్ రెడ్డిని సమర్థత గల నాయకుడిగా ప్రతిపక్ష నేతలే కీర్తిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా సంబరాలను బుధవారం పినపాడులో నిర్వహించారు. పట్టణ మున్సిపాలిటీలోని 21, 26 వార్డుల పరిధిలో డ్వాక్రా సంఘాలకు 2.31 కోట్ల నమూనా చెక్కును ఎమ్మెల్యే శివకుమార్ పంపిణీ చేశారు. సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు 14,000 కోట్లుగా ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నిలుపుకోలేదని గుర్తు చేశారు. తన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వడ్డీతో సహా 25,000 కోట్లకు చేరిన డ్వాక్రా రుణాలను 4 విడతలుగా చెల్లించినట్టు ఎమ్మెల్యే శివకుమార్ గుర్తు చేశారు. పట్టణంలోని 1,498 డ్వాక్రా సంఘాల్లోని 14,656 మహిళలకు తొలి విడతలో 11.80 కోట్లు, రెండో విడతలో 12.14 కోట్లు, మూడో విడతలో 11.97, నాలుగో విడత 11.97 కోట్ల చొప్పున మొత్తం 47.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. ఇవే కాకుండా వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతోనూ ప్రజలకు ఆసరానిచ్చినట్లు చెప్పారు. తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలుపుకునేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణానికి సంబంధించి 1,475 గ్రూపుల్లో 14,813 మంది సభ్యులు మన తెనాలి పట్టణం మున్సిపాలిటీకి సంబంధించి 40 వార్డుల్లో ఉన్న గ్రూపులు. మొదట విడత ఎంత వేసాం? 11,80,00,000. రెండో విడత గ్రూపులు ఎన్ని? 1,498 గ్రూపులకి. గ్రూపులో సభ్యులు 14,656 మందికి రెండో విడత ఎంత వేసాం? 12,14 లక్షల రూపాయలు వేసాం. ఎప్పుడు ఇది? 21, 22. మూడో విడత 22, 23 మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న గ్రూపులు 1,498 గ్రూపుల్లో 14,656 మంది అక్కా చెల్లెళ్ళు ఉంటే 11,97,00,000 వేసాం. ఇప్పుడు నాలుగో విడత 23, 24కి సంబంధించి 1,498 గ్రూపులుంటే 14,656 మంది సభ్యులుంటే ఈ విడత 14,97,00,000. అంటే ఒక్క మన తెనాలి మున్సిపాలిటీ 40 వార్డుల్లో ఉన్న 14,656 డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్కా చెల్లెలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినాక మీ శాసనసభ్యుడు అన్నాబతుని శివకుమార్ వేసింది 47,87,00,000 రూపాయలు ఈ తెనాలి మున్సిపాలిటీలో ఉన్న డ్వాక్రా సంఘ అక్క చెల్లెల అకౌంట్లో వేశారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా 12,000 కోట్ల రూపాయలు ఉన్న డ్వాక్రా సంఘంలోని అక్కా చెల్లెళ్ళ మాఫీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 4 దఫాలుగా వేస్తామని ఈ రోజు 4వ దఫాతో
25,000 కోట్ల 246 లక్షల రూపాయల్ని డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్కా చెల్లెల అకౌంట్లో వేసాం. ఎంత? 25,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం వేసిన మాట నిజమా కాదా అని ఒక్కసారి మనం గుండె మీద చెయ్యేసుకొని ఆలోచిస్తే వేశాడా లేదా? వేశాడు. ఇది నిజం. ఇంక దీన్ని నేను చెప్పినా, ఇంకొకటి చెప్పినా, ఇంకో పార్టీ వాడు చెప్పినా ఏంటి దీంట్లో అబద్ధం? చేసి కదా మాట్లాడుతుంది, ఇచ్చిన మాటని నిలుపుకొని కదా మాట్లాడుతుంది, ఇచ్చిన మాటని డబ్బులు మీ అకౌంట్లో వేసింది నిజం కదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేశారు, పంచింది మీ శాసనసభ్యుడు శివకుమార్ అకౌంట్లో పడింది, ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు మీ అకౌంట్లో పడింది. ఇది నిజం. సుమారు 2 లక్షల మంది ఓటేశారు. ఆ 2 లక్షల మందిలో నాకు ఓటేసింది ఎంతమంది? 92,000 మంది. మరి నేను సంక్షేమం చేసింది 2,64,000 ఓటర్లకి. నేను వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా కాకుండా ఈ తెనాలి నియోజకవర్గంలోని అందరికీ సంక్షేమాన్ని ఇచ్చే దాంట్లో ఎక్కడా కూడా చూపినా. కరోనా లాంటి విపత్తు పరిస్థితి వచ్చినా ప్రజల్ని కాపాడే దాంట్లో బాధ్యత వహించాం. అలాగే సంక్షేమం కరోనా అడ్డం చెప్పి సంక్షేమం వేయకుండా ఆపల. ఇది గమనించండి. ఈ సందర్భంగా పెన్షన్ కార్డు ఉంటేనే నెల 3,000 చొప్పున ఏడాదికి 36,000 వస్తుందని చెబుతూ ప్రస్తుత కౌలు రేట్ల ప్రకారం అవ్వాతాతలకు ఎకరమన్నర భూమి ఉన్నట్టేనని ఎమ్మెల్యే శివకుమార్ సోదాహరణంగా చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగున్నా పింఛన్దారులకు ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే వాలంటీర్లతో పింఛన్లు అందజేస్తూ అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు భరోసానిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్డు పుస్తకం నీ చేతిలో ఉంటే నెలకి 3,000 కాడికి సంవత్సరానికి 36,000 రూపాయలు ఆ పెన్షన్ దాడికి సంవత్సరానికి 36,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఉంటుంది. అంటే ఎకరన్నర పొలం ఉంటే నీకు ఎంత కౌలు వస్తుందో ఆ కౌలు ఈరోజు ఈ రాష్ట్రంలో నివసిస్తున్న అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ పెన్షన్ రూపంలో మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎంత ఆర్థిక భరోసా! 3,000 రూపాయలు నెలకు వస్తుంది అంటే ఆ పెన్షన్ దాడికి మందులకో, టిఫిన్ తింటానికో, ఇంకో దానికో ఉపయోగపడుతుంది కదా. ఎలా ఇచ్చాం అది కూడా చూడాలా, అది కూడా ఆలోచించాలి. మనం అది కూడా ఆలోచించాలి. ఎవరైతే 60 సంవత్సరాలు వచ్చినా ఆ అవ్వాతాత కానీ, లేదు ఎవరైతే ఆ వికలాంగులుగా ఉండారో వాళ్ళకు కానీ, ఎవరైతే వితంతులుగా ఉండారో వాళ్ళకు కానీ ఇంటికి 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ వచ్చి మీ ఇంట్లో ఆ 3,000 రూపాయలు ఇచ్చి మీ దగ్గర ఏదో మొత్తం తెప్పించుకుంటాం. ఎందుకు చేశాం? అరే ఆ వయసులో ఆ పెద్దల్ని, ఆ వికలాంగుల్ని పెన్షన్కి అని చెప్పి 3 రోజులు 4 రోజులు తిప్పేదానికన్నా పాపం మనం ఇంటికి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తుడికి శాలరీ పడుతుందో పడతలేదో కానీ కరెక్ట్గా 1వ తారీఖు పొద్దున్నే జగన్ ఇస్తున్న సంక్షేమం ఏ ప్రభుత్వం చేయలేదనే భావన ప్రతిపక్షాల్లోనూ ఉందని చెబుతూ చంద్రబాబు సభలో ప్రతిపక్ష నేత మాట్లాడుతూ అందరూ బాగుండాలంటే జగన్ రెడ్డికే సత్తా ఉందని స్వయంగా చెప్పారని అన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగులో ఈ తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అంటే ప్రతిపక్ష నాయకుల్లో కూడా, ప్రతిపక్ష శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుల్లో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం మళ్ళీ మనం చేయలేము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పేదవాడి అకౌంట్లో వేస్తున్న డబ్బుల్ని ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఏడాది చూపిస్తున్న ప్రేమని మనం ఎవరూ చేయలేము. ది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చేయగలుగుతారు అని చెప్పి
వాళ్ళు కూడా చెప్పే స్థాయికి. సంక్షేమ పథకాలే కాకుండా పేదవాడి ఆరోగ్యం బాగుండాలన్న భావనతో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం చేయించుకునే ఆర్థిక పరిమితిని 10 లక్షల నుండి 25 లక్షలకు పెంపుదల చేసినట్లు తెలిపారు. గత 5 ఏళ్లు కనిపించని నాయకులు ఎన్నికలొచ్చేసరికి సూట్ కేసులతో వచ్చారని, తమది తెనాలి అంటున్నారని ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి అన్నారు. కరోనా టైంలోనూ వీళ్ళెవరూ కనిపించలేదన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న నాయకులు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఇంతగా మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉంటే దాన్ని ఈరోజు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేశాడు. ఎవరికి చేశాడయ్యా? ఇది బాగా వినండి. ఎవరికి చేశాడు? ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి, ఈ రాష్ట్రంలో నివసించే మధ్య తరగతి వాడికి ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో వాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ ఉద్యోగంలో ఉన్న భద్రత ద్వారా వాడికి ఆరోగ్య భద్రత వస్తే ఇంత ఎలవెన్స్బుల్. కానీ ఈ రాష్ట్రంలో నివసిస్తున్న మధ్య తరగతి వాడికి, పేదవాడికి ఆరోగ్య భద్రత కింద 25 లక్షల రూపాయలని ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఏడ ఉండడో తెలియదు, ఏ ఊళ్ళో ఉండడో తెలియదు. ఇప్పుడు మాత్రం సూట్ కేసు బట్టలు తీసుకొని వచ్చాడు. మీ డబ్బులు అనుకునేది బట్టలు తీసుకొని వచ్చి నాకు తినాలి అంటే ఎక్కడ ఉన్నారు వీళ్ళు? కరోనాలో ఎవడ కనపడలేదే. ఎక్కడ ఉన్నారు అప్పుడు? హైదరాబాద్లో ఉన్నారు. కరోనా సోకిద్దామని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు. మరి నేనేం చేశాను? నేను మనిషిని కదా, నా పిల్లలు లేరా? నాకు రాదా? ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో తిరిగా. ఎక్కడైనా ఈ బజార్లో కరోనా వచ్చిందంటే అడ్డం కట్టించా, ఎవరు రాకుండా బ్లీచింగ్ పౌడర్ వేసి ఇచ్చా. కరోనా సోకినాడికి టిట్కో ఇల్లందో దాని మొత్తం మంచాలు వేపించి సుమారు 2000 మంది కరోనా సోకిన వ్యక్తులకు ప్రతి ఎవరికి వస్తే వాళ్ళకి అక్కడ పెట్టి భోజనాలు కూడా బ్రహ్మాండం పెట్టి మందులు ఇప్పించి వాళ్ళందరినీ రికవర్ చేసుకొని మళ్ళీ జనజీవన సంస్థలో కలిసి ఈరోజు తిరుగుతూ ఉన్నారు. కొంతమందిని పోగొట్టుకున్నాం. ఆఖరికి నేను కూడా కరోనా తెచ్చుకున్నా కూడా వేప చెట్టు కింద కూర్చొని చేతులు 3 ఫోన్లు పట్టుకొని హాస్పిటల్లో కరోనా బెడ్ మీద ఉన్న ప్రతి పేషెంట్కి ఫోన్ చేసి, నానా నిన్ను బాగా చూస్తున్నారా, నువ్వు ధైర్యంగా ఉండరా, నువ్వు మళ్ళీ బయటకు వస్తావరా అని చెప్పి ఎంతోమందిని బయటికి తీసుకొచ్చిన సందర్భం ఈరోజు నేను గుండె మీద చేసుకొని చూస్తున్నా. నేను చేశా. సాధ్యమైనంత వరకు మన ప్రజలను కాపాడుకుందాం. సాధ్యమైనంత వరకు హాస్పిటల్లో మందులను ఏర్పాటు చేశా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, మీ శాసనసభ్యుడైన అన్నామల శివకుమార్ని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. సభలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖలీద నసీం, కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్, షేక్ దుబాయ్ బాబు, తాడిపోయిన రామయ్య, పెద్దలంక లక్ష్మీ లావణ్య, పెద్దలంక వెంకటేశ్వర్లు, పార్టీ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాలి శేషాచలం, వేముల మహేష్ తదితరులు మాట్లాడారు. మన మాట ఇచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమం మన ఇంటి ముందలకే తెచ్చి ఇస్తున్నారు ఈ రోజున. అలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలా లేదా మీ ఒక్కసారి గమనించండి. ఏమైనా ఈరోజు మహిళలకి పెద్దపీట వేసిన ఒక ముఖ్యమంత్రి గారు మనం మళ్ళీ మర్చిపోకూడదు. మళ్ళీ మనందరం గెలిపించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అలానే చిరునవ్వుతో మన లోకల్ శివన్న మీ అందరి ముందుకు వస్తారు. ఏమో ఇళ్ళ పట్టాలు అందరా లేవా తెలుసుకుంటారు. అలానే అవ్వాతాతని కానీ పెన్షన్లు కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమం అందుతుందా లేదా ముందు కనుక్కొని అందరికి అందేలాగా చేస్తాడు మన లోకల్ శివన్న. తన ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇదే కాకుండా ఇంకా ఎన్నో పథకాలు మనకు వస్తున్నాయి. అయితే ముఖ్యమైనది ఇది ఏదైతే డ్వాక్రా రుణాలు మీరు పాత గవర్నమెంట్ అప్పుడు మీరు తీసుకున్న రుణాలు మీకు భారం కాకుండా మీకు
ఉండాలనే ఉద్దేశంతో మీ రుణాలు మరియు చిరు వ్యాపారులకు చేయూతగా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నాయకులు కూడా మన అన్నపల్లి శివకుమార్ గారు. మరి ఇంత సంక్షేమాన్ని మనందరికీ కూడా ఇచ్చినందుకు మరి మరలా తిరిగి వారినే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి పేదలు సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, అట్లానే తెనాలి లోకల్ శివన్న మరి మీ అందరూ కూడా ఏ రోజు కూడా పార్టీ కానీ మరి ప్రభుత్వం మన ఇది కానీ ఇది క్యాస్ట్ కానీ కులాలు కానీ మతాలు కానీ లేకుండా ఇచ్చాడంటే మరి మన శివన్నది. మాకు కూడా ఈ రోజు కూడా అరే వాళ్ళు ఆ పార్టీ మేమేదని చెప్పినా కానీ మేము కాదు, మా కార్యకర్తలు వచ్చి కూడా వాళ్ళు తెలుగుదేశం, వీళ్ళు వైసీపీ, వీళ్ళు కాంగ్రెస్ అని చెప్పినా కానీ అవన్నీ చూడొద్దు, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి, ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు అనేక సందర్భాల్లో మా కార్యకర్తలందరూ కూడా చెప్పిన సందర్భం అన్నమాట. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని అదుపు చేసే లక్ష్యంతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా ప్రారంభించాలనే సంకల్పంతో పనులు చేస్తున్నామన్నారు. పట్టణంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం నెరవేరబోతోంది. కీలకమైన సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎంపిక చేసిన కూడలి ప్రదేశాల్లో ట్రాఫిక్ పోల్స్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు కావడం ఇక్కడ చెప్పుకోదగిన అంశం. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో ప్రముఖ పారిశ్రామిక సంస్థ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ సిగ్నల్ లైట్స్ కోసం 30 లక్షల రూపాయలను అందజేసింది. మున్సిపాలిటీ, R&B, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అవసరం లేకున్నా R&B రోడ్డు పరిధిలో జీబ్రా లైన్స్ ఏర్పాటు తప్పనిసరి. దీనిపైనే చర్చించి నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఎమ్మెల్యే శివకుమార్ సంబంధిత శాఖల అధికారులు ఆయా ప్రదేశాలను సందర్శించారు. తెనాలి విజయవాడ రోడ్డులో పట్టణ పరిధిలోని సాయిబాబా టెంపుల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ సమీపంలో ఎక్కడెక్కడ జీబ్రా లైన్స్ వేయాలనేది పరిశీలించారు. అనంతరం అధికారులు మార్కెట్ సెంటర్, కబేళ సెంటర్, కొత్త బ్రిడ్జి, చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద జీబ్రా లైన్స్ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న కూడలి ప్రదేశాల్లో ఇప్పటికే పోల్స్ నిర్మించినందున ఎల్ షేక్ డాట్స్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న సునీల్ వెల్లడించారు. ఇప్పటికే అన్ని పనులు త్వరితంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి 10వ తేదీలోగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వీరితో R&B DAE నాగేశ్వరరావు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సుధాకర్, సుబ్బారావు, 3 టౌన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. చూసారంటే అతి త్వరలో మనకి ట్రాఫిక్ సిగ్నల్ అందుబాటులోకి వస్తాయి. దీంట్లో భాగంగా ఏంటంటే CCL కంపెనీ ద్వారా ఏదైతే CSR ఫండ్స్ కింద స్పాన్సర్షిప్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ నెక్స్ట్ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ 10వ తారీఖు లోపే తెనాలిపట్నం వాసులకి అందుబాటులో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడికి వచ్చారు. సో ట్రాఫిక్ సిగ్నల్సే కాకుండా ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ప్లస్ అవేర్నెస్ 30 ఏళ్ళ క్రితం ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇక్కడ అవేర్నెస్ ఎవరికీ లేదు. ఈ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి స్కూల్స్, కాలేజెస్ కూడా పిలిచి ఇక్కడ ఒక అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్కి పిల్లలు కూడా సపోర్ట్ తీసుకొని, NCC పిల్లలు సపోర్ట్ తీసుకొని ఈ 8 పాయింట్స్లో ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తాం. ఒక క్యాంపెయిన్ లాగా నడిపేద్దాం అనే ఆలోచన చేసాం. దీని ప్రకారం మనం ఎస్టిమేట్ చేసి త్వరలోనే ఈ 5 లొకేషన్స్లో మనము సిగ్నల్స్ని, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ని నియంత్రించేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు, అన్ని ఇష్యూస్ని ట్యాకిల్ చేస్తామని. పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన పట్టణంలో పలు సెంటర్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు విషయమై మనం లోగడ 8 ప్రదేశాల్లో మనం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి, ఇన్స్పెక్ట్ చేసి వాటన్నిటికీ కూడా పాయింట్లతో ఫిక్స్ చేయడం జరిగింది. ఆ ఫిక్స్కి ఏజెన్సీ వాళ్ళు ఆల్రెడీ వైర్లు కూడా లాగి దానికి పోల్స్ పెట్టేదానికి కార్యక్రమం జరుగుతుంది. త్వరితగతినే మిగతా కూడా ఈ యొక్క జీబ్రా క్రాసింగ్స్ కానీ, పోల్స్ పెట్టడం కానీ, లైటింగ్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ త్వరితగతిన జరిగేదానికి మళ్ళీ ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు మా ఈ యొక్క సాయిబాబా గుడి, మార్కెట్ సెంటరు, కొత్త వంతెన మరియు కబేళా సెంటర్లలో ఏరియాలో తనిఖీ చేసి ఈ యొక్క ఇంకా దీనికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పలు డిపార్ట్మెంట్ వాళ్ళను మరియు ఇతర అధికారులను త్వరితగతిన ఈ కార్యక్రమము మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది. కాబట్టి సారు యొక్క సహాయ సహకారాలతో మరియు
ఇతర ఏజెన్సీ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన R&B డిపార్ట్మెంట్ నుంచి మన ఈ డిఈ గారు, తర్వాత మన ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అయినటువంటి సునీల్ గారు, మరి ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ అధికారులందరం కూడా ఇవాళ ఇక్కడ వచ్చి తనిఖీ చేయడం జరిగింది. కాబట్టి త్వరితగతినే ఈ యొక్క మనకు ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేసుకునేదానికి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజ్య బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాల శేషాచలం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 76వ వర్ధంతిని జరిపారు. స్థానిక గాంధీ చౌక్లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశానికి స్వాతంత్ర్య సాధన కోసం అహింస అనే ఆయుధంతో బాపూజీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ మీరావలి, గుగ్గిలరాము, భాస్కరుని లక్ష్మీనారాయణ, కొల్లు గురునాథగుప్తా, చుండూరు సాయి, ఆతుకూరు పూర్ణచంద్రరావు, పొన్నూరు శ్యామలరావు, సింగిరికొండ ఆంజనేయులు, తిరువీధుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి గ్రామ స్వరాజ్యం, అహింసా పరమో ధర్మ అని చెప్పి ఉప్పు సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రం తెచ్చినటువంటి గనులు మరి ఎంతోమంది ప్రాణత్యాగుల వల్ల ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి మరి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని మరి మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా గ్రామ స్వరాజ్యం ద్వారా అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ కూడా ఎన్నో పథకాలను ఇచ్చి వర్ధంతి 76వ వర్ధంతి సందర్భంగా మరి తెనాలి నియోజకవర్గ అనే అన్నాబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి టౌన్ ప్రెసిడెంట్ చలంగారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా మరి గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించుకుంటూ జరిగింది. అట్లాగే మరి ఆయన మరి ఎంతో కష్టపడి మరి సంవత్సరం 1940 ఆగస్టు 15 స్వాతంత్రం తీసుకొచ్చాడు. మరి ఆ రోజు నుంచి కూడా మనం ఈ స్వరాజ్య హక్కులు సాధించామంటే కేవలం ఆయన కష్టార్జితమే. మరి ఆ మహాత్మా గాంధీ గారి అహింసావాదంతో అందరూ చెప్పారు. అట్లాగే 1948వ సంవత్సరంలో 76 ఏళ్ల క్రితం ఒక విద్రోహి వికృత చర్య వల్ల గాంధీ గారు మరణించారు. గాంధీ గారు తెచ్చిన స్వాతంత్రాన్ని మనం అందరం అనుభవిస్తున్నాము. గాంధీ గారు నడిచిన నేలైన గాంధీ చౌక్లో ఈవేళ పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మద్దాల శేషాచలం గారి ఆధ్వర్యంలో గాంధీ గారికి నివాళులు అర్పించి వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించాము. గాంధీ గారికి నివాళులు అర్పించడము లేకపోతే ఆయన జన్మదినం చేయడమే కాకుండా వారి యొక్క ఆశయ సాధనలో తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ రాధిక అధ్యక్షత వహించారు. అజెండా చదవటం ప్రారంభించగానే తన వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా జరగటం లేదని, శానిటరీ ఇన్స్పెక్టర్ అనూష పనితీరే దీనికి కారణమని, వెంటనే ఆమెను తన వార్డు నుంచి మార్చివేయాలని 31వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి కోరారు. సమావేశం పూర్తి కాగానే ఆమెను పిలిచి మాట్లాడదామని చైర్పర్సన్ రాధిక హామీ ఇచ్చారు. అనంతరం ఎజెండాలోని 33 అంశాలు చదివి ఆమోదించారు. అనంతరం చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ ఎజెండాలోని అన్ని అంశాలు ఆమోదించామని చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కమిషనర్ ఎం జస్వంతరావు, ఎంఈ నాగమల్లేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మీ ద్వారా మేము అక్కడ కనీసం మీటర్ పెట్టించాము, ఎలక్ట్రికల్ లైన్ సప్లై పెట్టించాము. రీడింగ్ అవుతుంది కానీ బిల్ జనరేట్ అవ్వట్లేదు. సో నాకు ఈ 2 ఇష్యూస్ అనేది వెంటనే సాల్వ్ అయిపోతున్నాడు. ఇది నాకు పెద్ద ఇష్యూ అయిపోతుంది. మేజర్ ఇష్యూస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయకుండా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఏంటనే నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు బాధ్యత తీసుకోమంటున్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు అధికారులు నాకు ఉండాలి కదా. బాధ్యత ఒకటే తీసుకోవాలి, అధికారులు తీసుకొచ్చి నేనేం చేయలేదు కదా. మీరు దాన్ని రిపెంట్ చేస్తారు. ఎందుకు ఇది అయిపోయినాక మాట్లాడదాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసిన మా మున్సిపల్ సిబ్బందికి, మా కౌన్సిలర్స్కి, ఇక్కడ వీడియో వాళ్ళకి, విలేకరు వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు చేసుకుంటూ అత్యవసర సమావేశం 33 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాలి డెవలప్ ఇంకా మెరుగుపరుస్తానని, ఏదైనా వార్డులో సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని
గాంధీ సేవలు మరువరానివని, మహాత్మా గాంధీ భారతదేశానికి అందించిన సేవలు మరువరానివని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కొనియాడారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెనుగొండ శివకుమార్, భీమ రమేష్, షేక్ మహబూబ్, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, ఏ కృష్ణ, ఎస్ సుబ్బారావు, కార్తిక్, పోలేరాం, బి శ్రీను, ఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మన భారతదేశాన్ని అఖండంగా నిలుపుతూ భారతదేశాన్ని సమైక్యత నిలపడం కోసం ఇద్దరు ప్రధానమంత్రులు తన ప్రాణాలను అర్పించిన, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, భారతదేశం ఐకమత్యంగా ఉండాలి, అన్ని కులాలు మతాలు వర్గాలు సమానంగా ఉండాలి, పేద బడుగు వలగిన వర్గాలు కానీ ధనికులు కానీ తేడా లేకుండా ముఖ్యంగా పేదలు కూడా పైకి రావాలని చూసేటువంటి కాంగ్రెస్ పార్టీకి వేస్తారో మీరే ఆలోచించుకోండి. మరొకసారి మహాత్మా గాంధీ గారు ఎక్కడుండా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన చూపిన బాటలో నడవాలనేటువంటి సిద్ధాంతం మా కాంగ్రెస్ పార్టీది. అలాంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని, మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తెనాలి మున్సిపల్ కమిషనర్గా 4.5 సంవత్సరాలు పనిచేయడం సంతోషాన్నిచ్చిందని, అందరి సహకారంతోనే దీన్ని చేయగలిగానని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బుధవారం తెనాలిలో రిలీవ్ అయ్యాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్మన్, మాజీ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రతిపక్ష పార్టీల నాయకుల సహకారంతో తెనాలి మున్సిపల్ కమిషనర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయడం జరిగిందన్నారు. తెనాలి పట్టణ ప్రజలు కూడా ఎంతో సహకరించాలని చెప్పారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ తెనాలి పురపాలక సంఘంలో కమిషనర్గా 4.5 సంవత్సరాలు వారందరి దీవెనలతో అలాగే అందరి కోఆపరేషన్తో 4.5 సంవత్సరాలు దిగ్విజయంగా ఎలాంటి అరమరికలు లేకుండా ఎలాంటి తప్పులు జరగకుండా అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది. దానికి కారణం స్పెషల్ కౌన్సిల్ రాకముందు మరి ఎమ్మెల్యే గారు, అలాగే కౌన్సిల్ వచ్చిన తర్వాత మరి ఎక్స్ చైర్పర్సన్ గారు ఖాళీదా నసీం గారు, అలాగే ప్రజెంట్ చైర్పర్సన్ గారు రాధిక గారు, అలాగే వైస్ చైర్మన్స్, అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. అలాగే మేము కూడా కౌన్సిల్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఖచ్చితంగా పెట్టాము. ఎక్కడ కూడా తప్పులు లేకోకుండా ఎజెండాను రూపొందించాం. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో అవి తూచా తప్పకోకుండా కౌన్సిల్కి తీసుకొచ్చి ఆమోదం తీసుకోవడం జరిగింది. కౌన్సిల్లో కొంచెం సాధారణంగా కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి. అంటే పార్టీలు అన్న తర్వాత వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ పార్టీ బోత్ పార్టీస్ మరి అపోనెంట్ ఉండటం వలన కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి. అది అసలు మంచి కార్యక్రమే. ఒక రకంగా డిస్కషన్స్ జరగకుండా కౌన్సిల్ మీటింగ్స్ జరిగినాయి అంటే అది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిందే. దానికి అధికార పార్టీ సభ్యులు కావచ్చు, అధికారులు అయిన మేమైనా కూడా దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకి డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆ డౌట్స్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి బోత్ పార్టీస్ ఒక రకంగా మరి నాకు ఇక్కడ టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే అంటే కౌన్సిలర్స్, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే గారు ప్లస్ ఇతర నాయకులు ఎవరైనా కూడా బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. తెనాలి పట్టిన ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ రేపు మార్నింగ్ నేను రిలీవ్ అవుతా ఉన్నాను. కొత్త కమిషనర్ గారు రేపు మార్నింగ్ కూడా ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు. మరి తెనాలి పట్టణ ప్రజలందరికీ నాకు శక్తికి మించి మా స్టాఫ్తో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఎక్కడ కూడా చిన్న తగాదాలు కూడా లేకుండా ఈ 4.5 yearsలో నేను సర్వీస్ ఇవ్వటం జరిగింది. చాలామంది ప్రజలు మార్నింగ్ 5:30, 6కే ఫోన్ చేస్తారు. ప్రతి ఒక్క ఫోన్ కాల్ని నేను రిసీవ్ చేసుకుని వాళ్ళ సమస్యల్ని 100% తీర్చాననే తృప్తి కూడా నాకుంది. అలాగే తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా నా మీద చూపించిన ప్రేమకి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. కాబట్టి మీ అందరికీ మరి రాజకీయ నాయకులకి, పార్టీలకి, అధికారులకి, మరి ముఖ్యంగా మా సచివాలయ సిబ్బందికి, మా ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ రేపు మార్నింగ్ మరలా నేను రిలీవ్ అవుతాను. కొత్త కమిషనర్ గారు జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు నాకు మీరు అందించిన సహాయానికి థ్యాంక్స్ చెప్తూ పూజ్య బాపూజీ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పలు సంస్థలు ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి. పట్టణ వాసవి యువజన సంఘం, వాసవి యూత్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానికంగా గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పట్టణ ఆర్యవేశ సంఘం నాయకుడు తుమ్మలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశానికి మహాత్మా గాంధీ చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. ఆధోనిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానపరిచిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు చెక్క చెన్నకేశవులు, వెంకట రాజ్కుమార్, కొప్పురావూరి హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ఆదోనిలో పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి, ఆయన విగ్రహాన్ని అవమానించిన ప్రతి వ్యక్తికి చెప్తున్నాం, ఈరోజు నీ భార్య, పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ బావమరుదులు ఆంధ్రప్రదేశ్లో సంతోషంగా ఉన్నారు అంటే దాని కారకులు పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగ ఫలితం. దాన్ని మీరు అవమానించారు. మన జాతి పిత మహాత్మా గాంధీజీ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ ఆర్యవైశ్య వాసవి సంఘం, యువజన సంఘం, వాసవి యూత్ వారు ఆ మహనీయుడిని తలుచుకునే భాగ్యం మనందరికీ పట్టణ వాసులందరూ కూడా కల్పించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞం పూర్ణాహుతి భక్త జనరంజకంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు అష్టదళ పాద పద్మారాధన, సౌందర్య లహరి, సహస్ర గళార్చన జరిగాయి. స్థానిక తాలూకా హైస్కూలు మైదానంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞంలో రెండవ రోజున వారికి సుప్రభాత సేవ చేశారు. తర్వాత ఊంచెల సేవ, తోమాల సేవ, గోమాతకి ప్రత్యేక పూజలు చేశారు. పూజ్యశ్రీ బాలస్వామీజీ స్వయం పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమాల్లో శ్రీనివాసునికి ప్రత్యేకంగా స్వర్ణ పుష్పాలతో అర్చన చేయటం మరో విశేషం. కొండూరు పద్మావతి 600 మంది మహిళలతో సౌందర్యలహరి సహస్ర గళార్చనను ఆలపింపచేశారు. శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామాజను జియస్వామి శ్రీనివాసుని దర్శించి స్వామివారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి ఉప్పల నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ముద్దా భక్తుని రమణయ్య, రామకృష్ణ, రాజేశ్వరరావు, లోకనాథం, నరేంద్ర స్వామీజీ, సాలగ్రామ మఠ శ్రీ విద్యాపీఠం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు తీర్థప్రసాదాలు స్వీకరించారు. విరచయతి లోకాన వికలం వహచ్ఛేదం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంశుద్ధ్యయనం భజతి వసితో దూరణ విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం లోక కళ్యాణం కోసం, అందరికీ పరిపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యము, సంపద కోసం ఈ తెలుగు రాష్ట్రాల రెండిట్లో 7 కోట్ల గోవిందనామ జప కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ నెల అనగా నిన్న 29వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు తెనాలి పట్టణంలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు ప్రారంభించుకోవటం జరిగినది. నిన్న తిరుమలలో అయితే ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు భక్తులందరూ కూడా చక్కగా వీక్షించే విధంగా ఎలాంటి రుసుము లేకుండా చక్కగా ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా సుప్రభాత సేవ అష్టోత్తర పూజ కార్యక్రమం జరిగినది. అజయ్ పృథ్వీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తండ్రి వైఎస్ఆర్సీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సాలిపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు మంగళవారం పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, చాక్లెట్లు, బిస్కెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మద్దాలి శేషాచలం మాట్లాడుతూ అజయ్ పృథ్వీ కెనడాలో ఎంఎస్ చదువుతున్నారని తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి మేకల లక్ష్మీనారాయణ, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయి, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు బండ్లమూడి భాస్కర్రావు, తట్టుకొళ్ల అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కుమారుడు కెనడాలో విద్యను అభ్యసిస్తున్నారు. పృథ్వీ తేజ అజయ్ పృథ్వీ
వారు పుట్టినరోజు కూడా ఈరోజు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే పాఠశాలలో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకు కావాల్సినటువంటి స్టేషనరీ, నోట్బుక్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఎరేజర్స్, స్కేల్స్ ఇవన్నీ కూడా సార్ తీసుకురావడం జరిగింది. బాగా చదువుకోవాలని చెప్పేసి, వృద్ధిలోకి రావాలని చెప్పి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దానికి తోడు ఈరోజు ఈ ఎలిమెంటరీ స్కూల్ నందు పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు, వస్తువులు అన్నీ సమకూర్చడం జరుగుతుంది. ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ బాబుని. చెత్త సేకరణను సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. మారిసుపేట అప్పలస్వామి గుడి రోడ్డులో మంగళవారం ఉదయం ఆమె పర్యటించారు. వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. చెత్తను 3 బుట్టల విధానంలో సేకరించాలని సూచించారు. అలాగే వార్డులో జరుగుతున్న మురుగు కాల్వల పూడిక తీత పనులు పరిశీలించారు. ఆమె వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు తాడిబోయిన రమేష్, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డ్రైన్స్ అనేది గత 2 రోజులుగా చేయిస్తూ జరుగుతుంది. ఈ స్కిల్ట్ అనేది బాగా పేరుకుపోతాన ఈ వాటర్ అనేది నడవకి లేకుండా ఆగిపోవడం జరిగింది. ఆ సిల్ట్లో ఈ దోమలు ఉత్పత్తి బాగా ప్రజలకు కూడా ఇబ్బంది ఉందని ఈ షాపులు గల్లా వాళ్ళు కూడా బండలు వేయటం జరుగుతుంది. అందువల్ల ఆ స్కిల్ట్ పెరిగిపోతుంది. ఈరోజు నా స్కిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇలా చెప్పడం జరిగింది. దాని మీద భాగంగానే ఈరోజు నా స్కిల్ట్ తీపిస్తున్నాం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా శానిటేషన్ మీద మేము దృష్టి పెడతామని, తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తామని, అలానే ఏదన్నా ఈ వార్డులో ఏదైనా సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని, అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కవర్లు కానీ, బాటిల్స్ కానీ ఇలాంటివి వేయకుండా మన చుట్టుపక్కల ప్రదేశాలని పరిశుభ్రంగా ఉంటే మనకి షాపులు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కాలువలో పడేయటం వలన, ఈ కాలువల మీద ఎక్కువ బండ్లు వేసి మరి వ్యాపార కార్యక్రమాలు సాగించడం వలన ఇవన్నీ కూడికిపోయి వ్యర్థ పదార్థాలుగా తయారయ్యి దోమలు ఎక్కువగా ఉండి శానిటేషన్ మీద దృష్టి పెట్టినటువంటి చైర్పర్సన్ గారికి మరి ముఖ్యంగా మా వార్డు ప్రజల తరఫున 21, 23, 24 వార్డులు వాటర్ కూడా ఈ రోడ్లో నుంచే పాలాదిగారలో ఫ్లో అవుతూ ఉంటుంది. దీనిలో బాగా కాలువ డ్రైన్ బాగానే ఉంది, కానీ లోపల షిల్ట్ మొత్తం పేరుకొని ఉంది. దీని మీద ఎంక్రోచ్మెంట్ ఎక్కువగా ఉంది. కాకపోతే టీ స్టార్లు కానీ అయ్యని పెట్టుకున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా బండలు తొలగించి ఆ షిల్ట్ మొత్తం తీయడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయం ఆయన దృష్టికి తెచ్చారంట. తెచ్చి దాన్ని వెంటనే చేయించండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మా మిషనరీ, మా సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ గారు, ఏఈ గారు, మా టౌన్ ప్లానింగ్ అందరూ సిబ్బంది కలిసి మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తే అన్ని వార్డులో వాటర్ ఈ డ్రైన్ దాన్ని ఫ్లో అవ్వాలి. కాబట్టి వికసిత భారత్ సంకల్పయాత్ర 3 రోజులుగా తెనాలి పట్టణం పలు ప్రదేశాల్లో నిర్వహించి 3వ రోజు పట్టణ 34వ వార్డు బాలాజీరావుపేటలోని గంటావారి ధర్మసత్ర ప్రాంగణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గడిచిన 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలను మున్సిపల్ స్థాయిలో ప్రజలకు వివరించేందుకు, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఎవరు అర్హులు వంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియచేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్ర సాగుతుందని పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఉజ్వల యోజన పథకం, ఎల్పీజీ ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో 923 ఉచిత కొళాయి నీటి కనెక్షన్లు సరఫరా చేయటం, అలాగే మహిళలకు, చేతి వృత్తుల వారికి ఆర్థిక భరోసా కల్పించేలా పీఎం విశ్వకర్మ వంటి వివిధ సంక్షేమ పథకాలను అర్హత కలిగిన వారు ఉపయోగించుకోవాలన్నారు. బ్యాంకుల ద్వారా వివిధ రూపాల్లో రుణాలు అందచేయటమే కాకుండా ఆయుష్మాన్ భారత్ పథకం కింద కుటుంబంలో 5 లక్షల రూపాయల విలువ గల చికిత్సకి అర్హత కలిగి ఉండటం, తక్కువ రేటుకి జనరిక్ మందుల షాపుల్లో మందులు అందచేయటం వంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. 34 వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలు తెలుసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని తెలిపారు. వీటన్నింటినీ ప్రజలు తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ కె నాగభూషణం, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ విజయభాస్కర్, కనకదుర్గ, గాజుల వెంకయ్య నాయుడు, మైనారిటీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కుశల్ రాజ్ జైన్, డాక్టర్ దేవికావాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుబ్బారావు,
సివిల్ సప్లైస్ డిటి మూర్తి, ఐసిడిఎస్ మరియు మెప్మా అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎన్నో పథకాలు ఇద్దరు అనుసంధానంగా అన్ని రకాలుగా ప్రజలకి కావాల్సినవన్నీ మెరుగైన సౌకర్యాలు చూస్తూ పథకాలన్నీ అమలుపరుస్తూ ఉన్నారు. దానికి అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మోడీ గారైనా బీజేపీకి సంబంధించినవైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి. కానీ ఇన్ని డబ్బులు దీనికి మనం ఇచ్చేస్తూ ఇన్ని డబ్బులు గవర్నమెంట్ మనకి దీనికి సంబంధించి మనకి కల్పిస్తే మనం చేసే ప్రోగ్రాం అటర్ ఫ్లాప్. వాస్తవంగా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం నాకు తెలిసి ఈ వార్డులో మొత్తం 20 మంది లేదు. ఇదంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మున్సిపల్ ఎంప్లాయీస్. ఏమొచ్చింది దీంట్లో? ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు. కాబట్టి రాబోయే చేసేయన్నా ముందుగా 1 రోజు 2 రోజులు మైక్ అనౌన్స్మెంట్ చేసి దాని అరుగులైన వాళ్ళందరినీ సమయార్థం చేసి ప్రోగ్రాం చేస్తాం అనుకోండి, సక్సెస్. ఎందుకంటే అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రతి రూపాయి మనం తాగే మంచినీళ్ళు కూడా డబ్బులు ఇస్తా ఉంది. అలాంటప్పుడు మనం చేసే పనిలో లోపం చేసి ఇంతలా ప్రోగ్రాం సక్సెస్ కాకుండా చేసి వాళ్ళు ప్రయోజనం లేదు. కాబట్టి ఈ ప్రోగ్రాం ఉందని నాకు అరగంట క్రితం తెలుసు. ఈ తల్లులే ఈ ప్రపంచానికి మార్గదర్శనం. కాబట్టి తల్లులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఒకే ఒక కోరిక కోరుతున్నాం. మేము చెప్పిన మాటల్ని మీరందరూ కూడా గమనంలో ఉంచుకుని మీరందరూ కూడా తక్కిన వారందరికీ కూడా తెలియజేసి ఈ అంశాలని మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేయడానికి నరేంద్ర మోడీ గారి కృషికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా. శ్రీ త్యాగరాజ స్వామివారి 57వ ఆరాధనోత్సవాలు బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం నిర్వహించారు. ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచామృత స్నపన, విశేష అర్చన, అలాగే శ్రీ త్యాగరాజ స్వామివారికి విశేష అర్చన, ఘన పంచరత్న కీర్తనల సంగీత సేవను డాక్టర్ మాడభూషి వేదాంతం నరసింహాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో త్యాగరాజ గానసభ నిర్వాహకులు పాల్గొన్నారు. అయోధ్యలో రామప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం, ఈ త్యాగరాజ స్వామివారి కార్యక్రమం ఆరాధనోత్సవం జరగడం అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు కూడా ఈసారి విశేషంగా జరుగుతోంది. అదేవిధంగా మన తెనాల్లో గత 50 సంవత్సరాల నుంచి త్యాగరాయ గానసభ తరపున ఈ కార్యక్రమం బుషభోగుల పంచమి నాడు ఆ రోజున ఆదివారం కాకపోయినప్పటికీ కూడా ఆ తిథినే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ మన శ్రీనివాస ఆచార్యులు గారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారి వారసత్వంగా వారి అల్లుడు ధన్వంతరి గారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అంత్యంత వైభవంగా మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో జరుగుతోంది. డాక్టర్ వేదాంతం మాడభూషి వేదాంతం నరసింహాచారి గారి బృందంతో పంచరత్న కృతిగానం జరుగుతోంది. అందరూ విచ్చేశారు. చాలా దివ్యంగా జరుగుతోంది. ఈరోజు పుష్యబహుళ పంచమి సందర్భంగా త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లు ఈ సంవత్సరం కూడా గత 57 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుపుకుంటూ వస్తున్నాము. డాక్టర్ రత్నాకరం శ్రీనివాసాచార్య గారు ఈ త్యాగరాజ గానసభను స్థాపించి వారు చాలా కాలం పాటు వారినంతకాలం కూడా దాన్ని అట్లా మెయింటైన్ చేశారు. తర్వాత అనతికాలంలో దాన్ని కూడా నేను ఇలాగ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా మేము ఆయన కుటుంబ సభ్యులుగా నా జీవితమే నా సందేశం అని చాటిన పూజ్య బాపూజీ వర్ధంతిని పట్టణంలోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్లోనూ ఆశ్రమంలోనూ వేడుకలు జరిగాయి. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ గాంధీ చౌక్లో నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారని, అందుకే ఈ ప్రదేశానికి గాంధీ చౌక్గా నామకరణం చేయడం జరిగిందని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజున ఆశ్రమం ఆధ్వర్యంలో గాంధీ చౌక్లోని బాపూజీ విగ్రహానికి గజపూల మాలను సమర్పించి నివాళులర్పించారు. సాయంత్రం బొరిపాలెం రోడ్డులోని ఆశ్రమంలో మహాత్మా గాంధీజీ, కస్తూర్బా విగ్రహాలకు భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. గాంధీజీ ఆచరించిన సత్యం, అహింస, సహాయ నిరాకరణ, మౌనవ్రతం, పాదయాత్ర మొదలైన ఎన్నో శాంతియుత పోరాటాలకు జస్టిస్ చల్లా కొండ్రయ్య లాంటి మేధావులు వేలాది మంది స్ఫూర్తిని పొందినట్టు రామలింగాచారి ఈ సందర్భంగా చెప్పారు. గాంధీజీ స్ఫూర్తితో యువతరం ఉజ్వల భవిష్యత్తును పొందగలరని అన్నారు. ధర్మకర్తలు, ధర్మదాతల సహకారంతో ఆశ్రమంలోని వృద్ధులకు సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. సత్యమే శాంతి, అహింసయే శాంతి. 77వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి
కనగంటి పాపన్న చౌదరి గారు, అట్లాగే మండవ ధనంజయరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఆశ్రమం నిలవడానికి వారు ఎంతో కృషి చేశారు, చాలా సంతోషం. ప్రధానంగా మనం చెప్పుకోవాలి ఏంటంటే సమయము చాలా విలువైనది. ప్రపంచానికి సమయమే ఆధారం. ఈ సమయానికి ధర్మం ఇంకా ఆధారమైంది. ధర్మో రక్షిత రక్షిత. ప్రపంచ మానవులందరూ కూడా గాంధీ మార్గాన జీవిస్తే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. బాహ్య ఆడంబరాల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవని గాంధీ మహాత్ముడు అత్యంతమైనటువంటి నిదానంగా నిరాడంబరమైన జీవనానికి ఆచరించాడు, ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఆయన విధానంలో మనం కొంచెమైనా చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా జస్టిస్ చల్లా కొండయ్య గారి గురించి చెప్పాలి. గాంధీ మహాత్ముడు అంటే మహామేధావులందరూ ఆయన కొలిచారు. కొంతమంది తెలియక కొంతమంది ఈ మధ్య ఏదో అంటున్నారు, అది కూడా పెద్ద సమస్య కాదు. అసలు తెలుసుకొని మాట్లాడాలి. ధర్మదాతలు కనపడే ప్రత్యక్ష దేవతామూర్తులు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. అటువంటి శాంతిని మనం ఈ ఆశ్రమం ద్వారా మన తెనాలి పట్టణ ప్రజలు మనకి ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ మహాత్మా గాంధీ గారి 77వ ఆరాధన దినోత్సవం సందర్భంగా శ్రీ వజ్రాల రామలింగాచార్య గారి ఆశ్రమంలో వారిని ఆరాధించుకుంటూ సత్యమార్గాన్ని అన్వేషిస్తూ సత్యమార్గాన్ని ఆచరిస్తూ అహింసా మార్గాన్ని కూడా చేస్తూ వారికి కృతజ్ఞతలు చెబుతూ వారి ఆశ్రమాన్ని తీసినందుకు రోజు నిత్య అన్నదానంతో వారు గాంధీ గారి ఆశయాలను ఆచరిస్తూ వారు చేసిన కృషికి మేము చాలా అభినందన చేస్తూ మా వంతు కృషి కూడా మేము. మా నాన్నగారు ఈ ఆశ్రమం పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని దోస్త్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల శివాలయం సెంటర్లోని పేటలోని మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే దుగ్గిరాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రైలుపేటలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ పి గీతాకుమారి, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, దోస్తు అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అన్నవరపు సత్యనారాయణ, చుండూరు ఉమామహేశ్వరరావు, దోస్తు సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 76వ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల రైలుపేటలోని శ్రీ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి జాతిపిత మహాత్మా గాంధీ ఈరోజు మనం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు తలుచుకునే వ్యక్తి. కరెన్సీ రూపంలో ప్రతి ఒక్క మనిషి జేబులో ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మన జాతికి మరి ఆయన త్యాగం చేసి మరి స్వతంత్రం తీసుకొచ్చి మనందరికి కూడా ఒక హక్కుని కల్పించిన వ్యక్తి. మరి 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వ్యవస్థని ఆయన సత్యాగ్రహం ద్వారా, అహింస ద్వారా మరి స్వాతంత్రం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి. ఆయన యొక్క మార్గాలు ఆదర్శనీయం. దుగ్గిరాలలో శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సంపూర్ణమైన సమగ్రమైన విచారణ చేయాలని, ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ చైర్మన్గా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ బృందం మంగళవారం దుగ్గిరాల శుభం మహేశ్వర శీతల గిడ్డంగిని పరిశీలించారు. అనంతరం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో రైతు సంఘాల నేతలతో, రైతులతో ఈ కమిటీ బృందం సమావేశాన్ని నిర్వహించింది. శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్రమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందిస్తామని, రైతులందరికీ న్యాయం చేస్తామని, రైతులు ధైర్యంగా ఉండాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రైతులకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పసుపు రైతు సంఘం రాష్ట్ర నాయకులు జొన్న శివశంకర్, దుగ్గిరాల ట్రైనీ డీఎస్పీ పి గీతాకుమారి, తహసీల్దార్ కె మల్లేశ్వరి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజుల్లో ముందు దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో అప్పుడు తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా ప్రభుత్వం హ్యాస్ బీన్ ఆన్ ద టాస్క్. ఒక కమిటీ ఫామ్ చేశారు. ఈరోజు ఆ కమిటీ ఇక్కడ రైతుతో కూడా ఇంటరాక్ట్ చేశారు. అండ్
వాళ్ళు కొన్ని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో మన రిపోర్ట్లో ఈ కన్సర్న్స్ కూడా మేము అడ్రస్ చేస్తాము. తర్వాత రూల్స్ ప్రకారంగా వాట్ ఆల్ కమ్స్ అవుట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ డీటెయిల్డ్ ఎంక్వైరీ రిపోర్ట్. We are in touch with all the stakeholders as well, insurance companies, తర్వాత కమిటీలో వేరే డిపార్ట్మెంట్ officials included ఉన్నారు. So a detailed report will be submitted to the higher authorities to make sure that the farmers, they are not deceived and they get their fair share. పండించి నిల్వ చేసుకున్న పంట తగలబడిపోవడం పట్ల సంపూర్ణమైన సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. ఇది ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ తోటి తగలబడిందా లేక ఓనర్ యొక్క మిస్చీఫ్ యాక్టివిటీ ఏమైనా ఇందులో ఉందా తేల్చాలి. అలాగే రైతు కోల్డ్ స్టోరేజీలో దాచుకునేది మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని కోరిక ఉంటుంది. కానీ ధర పెరుగుతున్న క్రమంలో తగలబడినందువలన 10-12 మార్కెట్ రేటు 19వ తారీఖు ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలిలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చకచక ఏర్పాట్లు. ఆర్ఎన్బి రోడ్డులో జీబ్రా లైన్స్ కు పరిశీలన. ట్రాఫిక్ రద్దీ నివారణకు సిగ్నలింగ్ వ్యవస్థ కీలకం. పింఛను కార్డుంటే ఎకరంన్నర భూమి ఉన్నట్టే. నెల 3,000 రూపాయలతో అవ్వాతాతలకు ఏడాది 36,000 రూపాయలు కౌలు వచ్చినట్టే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలకు ఆసరా. ప్రతిపక్ష నేతలే జగన్మోహన్ రెడ్డి సమర్థతను అంగీకరిస్తున్నారు. వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. ఇవి వాల్టీఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.